మధ్య మనం చాలా చూస్తున్నాం. హాస్టల్‌లో పిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలను హాస్టల్‌లో ఎవరైనా బెదిరిస్తున్నారా? ర్యాగింగ్ అంటూ చాలా చాలా ఇబ్బందులు పెట్టడం, కొట్టడం, తీవ్రంగా కొట్టి చావు దాకా తీసుకెళ్లడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు వార్డెన్స్ ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఎలా ఉన్నారు? నిజంగానే బావున్నారా? వాళ్ళ పైన ఏమైనా ర్యాగింగ్ లాంటివి జరుగుతున్నాయా? అనేవి ఒకసారి మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇలా 1, 2 సంఘటనలు కాదు. ఈ మధ్య చాలా సంఘటనలు చూస్తున్నాం ఇలాంటివి. మన పిల్లల సేఫ్టీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా! అక్కడెక్కడో హాస్టల్‌లో వదిలేసాము, చదువుకుంటున్నారు, బానే ఉన్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఒక చిన్న మనం చేసే తప్పిదం వల్ల పిల్లల ప్రాణాలు కోల్పోతే జీవితంలో మళ్ళీ వాళ్ళని తిరిగి పొందలేం కదా! అసలు లైఫ్‌లో చాలా పెద్ద నష్టం జరిగిపోయిన తర్వాత ఏం చేయలేం కదా! కొంచెం ఇలాంటివన్నీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఖచ్చితంగా చూసుకోండి. హాస్టల్‌లో వదిలేసాము, చదువుకుంటున్నారు, బానే ఉన్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఒక చిన్న మనం చేసే తప్పిదం వల్ల పిల్లల ప్రాణాలు కోల్పోతే జీవితంలో మళ్ళీ వాళ్ళని తిరిగి పొందలేం కదా! అసలు లైఫ్‌లో చాలా పెద్ద నష్టం జరిగిపోయిన తర్వాత ఏం చేయలేం కదా! కొంచెం ఇలాంటివన్నీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఖచ్చితంగా చూసుకోండి.